హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ నిఖిల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా ముందు వీడియోలో సౌత్ గోవాలోని 2 బీచ్లు, పలోలెం బీచ్ ప్లస్ బెనోలిం బీచ్ కవర్ చేసి చూసాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో మనం కోల్వా బీచ్ అండ్ వర్కా బీచ్ చూద్దాం. సో ఇప్పుడు నేను కోల్వా బీచ్ పార్కింగ్లో ఉన్నాను. సో పార్కింగ్ నుంచి ఒకసారి వెళ్ళి బీచ్ని చూద్దాం, దీని తర్వాత వర్కా బీచ్కి వెళ్దాం. సో సౌత్ గోవాలో నేను ఉంటున్న రిసార్ట్ నుంచి ఈ బీచ్కి ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో బీచ్ నియర్ బై. పార్కింగ్ చూస్తే చాలా స్పేస్ ఉంది ఇక్కడ. పార్కింగ్కి చాలా వెహికల్స్కి ఫీజిబిలిటీ ఉంది పార్క్ చేసుకోవడానికి. ఈ బీచ్కి కూడా పార్కింగ్ ఫీ అంటూ ఏమీ లేదు. సో సౌత్ గోవా మొత్తంలో నేను ఆల్మోస్ట్ 4 బీచెస్కి వెళ్ళిన, ఏ బీచ్లో కూడా పార్కింగ్ ఫీ పే చేయలేదు. ఓన్లీ పలోలెం బీచ్కి మాత్రమే పార్కింగ్ ఫీ ఉంది, అది కూడా 100 రూపీస్. మిగతా అన్ని బీచెస్లో పార్కింగ్ అనేది ఫ్రీ. సో ఇప్పుడు ఒకసారి బీచ్ ఓవర్వ్యూ చూద్దాం. మాన్సూన్ టైంలో బీచ్ విజిట్ చేశాను కాబట్టి టైడ్స్ చాలా హెవీగా ఉన్నాయి. అందుకే యాజ్ యూజువల్ వేరే బీచెస్ లాగా ఈ బీచ్లో కూడా వాటర్ యాక్టివిటీస్ అంటూ ఏమీ లేవు. సో చూశారు కదా కోల్వా బీచ్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వర్కా బీచ్ చూడడానికి వెళ్దాం. సో కోల్వా బీచ్ నుంచి వర్కా బీచ్ ఆల్మోస్ట్ 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. 9.9 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండ్ 23 మినిట్స్ టైం చూపిస్తుంది. సో ఫైనల్గా వర్కా బీచ్కి వచ్చేసినాం. పార్కింగ్ అంటూ స్పెషల్గా ఏం లేదు. సో ఓపెన్ స్పేస్ పక్కన, సో అక్కడ పార్క్ చేసి ఈ రూట్ నుంచి వెళ్ళడమే. సో ఈ రూట్ నుంచి కొంచెం దూరం లోపలికి వెళ్తే వర్కా బీచ్కి రీచ్ అవుతాం. బీచ్ అంతా ఖాళీగా ఉంది, అస్సలు క్రౌడ్ అనేదే లేదు. బేసికల్లీ సౌత్ గోవా ప్రిఫర్ చేసేదే ఇది, లెస్ క్రౌడ్, పీస్ఫుల్ అండ్ కామ్ ఎన్విరాన్మెంట్ కోసం.
సో చూసారు కదా వర్కా బీచ్. సో ఈ వీడియోతో ఈ గోవా సిరీస్ ఎండ్ అవుతుంది. సో నేను ఇప్పుడు వర్కా బీచ్లోనే కూర్చొని ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా నెక్స్ట్ ట్రిప్తో నెక్స్ట్ సిరీస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.